యూట్యూబ్ ఛానల్. సో చాలా డేస్ అయింది ఈ మాట అనేసి. ప్రతి ఒక్కరు కింద కమెంట్స్ ఇస్తారు, హే గాయ్స్ హే గాయ్స్ హే గాయ్స్ అని. ప్రతి వీడియో రిపీట్ చేస్తూ ఉంటామని. అది నా ఊత పదం, ఏం చేద్దాం. సో ఈరోజు అయితే బ్రైటన్ వచ్చేసినాం. అండ్ బ్రైటన్లో బీచ్ సెట్ ఎట్లుంది అంటే ఒకసారి చూడండి, మీరే చూడండి. ఆ కలర్స్, ఆ బ్రైట్నెస్, సన్సెట్ చూస్తే కదా అందాలు తెలిసేది ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది అని. నేను కూడా ఏం లేదనుకున్నా లండన్లో, బట్ వస్తేనే తెలిసింది ఆహా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయా. పక్కనే 7 Sisters కూడా ఉంటుందంట. అట్లా వెళ్ళి చూసి ఎక్స్ప్లోర్ అయ్యి వద్దాం. ఈవినింగ్ వాక్ అట్లా వెళ్తున్నా. ఆల్మోస్ట్ మెయిన్ బీచ్ దగ్గరకు వచ్చి 2 hours దాటింది. కింద సీటింగ్ చూడండి, సీటింగ్ ఎంత బాగుంది. కృష్ణ కలర్ నా ఫేవరెట్. కృష్ణ కలర్ బ్లాక్ తర్వాత నాకు ఇష్టమైన ఫేవరెట్ కలర్ వచ్చేసి కృష్ణ కలర్. దాంట్లో కాయిన్ వేస్తే మనం చూడొచ్చు. ఇందులో మనం కాయిన్ వేయాలి. కాయిన్ వేస్తే బేసిక్ సెన్స్ ఉంటుంది మనుషుల దగ్గర. చూస్తున్నా ఆల్రెడీ. చూడు నువ్వు కావాలి, అలా చూడు నువ్వు కావాలంటే కనబడుతుందా? ఏంటి బ్రో అంత మాట ఒక్కొక్కరు ఎట్లా కింద చూడండి ఉంది కదా లైటింగ్స్. ఆ కలర్స్ చూడండి, పింక్, పర్పుల్, ఎల్లో లైటింగ్స్, ఆ సీటింగ్. నేను ఎప్పుడు వీడియోస్లోనే చూసేదాన్ని ఇట్లుంటాయి అసలు అని. ఉంటాయి. ఇది శ్రావణి అయితే గోవా వచ్చిన ఫీల్ వస్తుంది అనేసి ఫుల్ చిల్ అయింది. కాకపోతే మనం ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ప్రాబ్లం ఏంటి తెలుసా? టాయిలెట్ ఎక్కడ పడితే అక్కడ పబ్లిక్ టాయిలెట్స్ ఉండవు. సో మోస్ట్లీ ఏదైనా ఒక రెస్టారెంట్కి వెళ్ళేసి రెస్టారెంట్ని యూజ్ చేసుకోవడం, ఇంకా కొత్త ఆప్షన్ ఏం లేదు. అండ్ రెస్టారెంట్కి వెళ్తే ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకోవాలనిపిస్తుంది, తీసుకుంటాం. అది కూడా కరెక్ట్ కదా సార్. ఆఫ్టర్నూన్ కన్నా కూడా నాకు ఇప్పుడు చాలా బాగా నచ్చింది. ఎందుకు అంటే ఆ కలర్స్ తెలుస్తున్నాయి. సముద్రం ఒక కలర్ చూడండి ఎంత అందంగా ఉందో. సో కొన్ని చూసినప్పుడు మనకి మనసుకి తాకుతాయి కదా, వాటిలోనే మనం ఆనందం ఎత్తుక్కోవాలి అంతే. బయటికి వచ్చి ఓకే, బయటి కంట్రీకి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా స్ట్రగుల్ చేస్తున్నారు. బట్ ఆ స్ట్రగుల్ చేసే టైంలో అట్లీస్ట్ ఒక్కరోజు మీకు మీరు ఇచ్చుకోండి, ఒక డే ఇచ్చుకోండి కంప్లీట్లీ. అలా వెళ్ళి బయట చూడండి జనాలని. నీకేమనిపించింది యూకే వచ్చినాక? చెప్పు 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 వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? చెప్పు తమ్ముడు ఆట అడుగుతున్నా, చెప్పు ఏమనిపించింది? నాకేమనిపించింది? అరే పిచ్చి, లైక్ ఏమనిపించింది అంటే ఉండాలనిపించిందా? డిప్రెస్ అయినావా? డిప్రెస్ ఏం లేదు. ఎటు పోయినా కూడా పడాలి, హార్డ్ వర్క్ చేయాలి తప్పదు. అంతే. అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి, నిలబడాలి గట్టిగా. సో డైలీ షిఫ్ట్లోకి వెళ్తావు, ఒక్కసారి ఇట్లా బయటికి రావాలనిపిస్తుందా? డైలీ షిఫ్ట్లకి మా డాడీ ఇస్తాను. డైలీ షిఫ్ట్లకి మీరు చెప్పండి, ఎవడి షిఫ్ట్ లేడా? నేను అడుక్కోవాలి షిఫ్ట్ల కోసం. మీద ఒక్కటి షిఫ్ట్ ఇయ్యాడు డైలీ అంటే లైక్ 20 hours షిఫ్ట్. ఒక్క జాబ్ లేసాక ఎన్నై జాబ్స్ అక్క లేదు ఎవరికి చెప్పుకోవాలి బాగా. నాకైతే ఈ లొకేషన్ చాలా 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 నచ్చింది. హ్యాపీగా సమ్మర్ రాగానే చిల్ అవుతూ జాకెట్స్ లేకుండా ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. మంచిగా అనిపించింది వాళ్ళ ఫేసెస్ చూస్తే. ఇక పార్కింగ్ దగ్గరికి వస్తే పార్కింగ్కే మాకు ఒక 1/2 hour పోయింది. ఏడబెట్టాలి అని పార్కింగ్లో ఎత్తుక్కొని తక్కువ ఎక్కడ ఉంటుంది, మన ఫ్రీ పార్కింగ్స్ ఉన్నాయా అని చూసుకొని. అక్కడ ఫ్రీ పార్కింగ్స్ అయితే ఏం లేవు. సో 4 to 9 hours మధ్యలో పే చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు 4 hours ఉన్నాం కదా అని పే చేసినాం అనుకోండి, లైక్ మళ్ళీ ఏమైనా ఎక్స్ట్రా ఛార్జెస్ ఫైన్ పడే ఛాన్స్ ఉంటుంది. అందుకే 4 to 9 hours మధ్యలో పే చేస్తున్నాం. 23 pounds. ఈవెన్ మాల్కి పోయినా కూడా మనం పార్కింగ్ ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది. ఎక్కడ పోయినా కార్ ఉందంటే అదే మెయిన్ ప్రాబ్లం. అండ్ ఇక్కడ హరే కృష్ణ హరే రామ అంటుంటే వావ్. ఇక బీచ్ లోపలికి వెళ్ళిపోయాం. వాటర్ అయితే అస్సలు టచ్ చేయలేదు.
అంటే చాలా చల్లగా ఉన్నాయన్నట్టు. సో మంచిగా అక్కడ కొంతసేపు కూర్చొని బీచ్ వైబ్స్ ఎంజాయ్ చేస్తూ జనాల్ని చూస్తూ అట్లా గడిపేసినాం. ఇంకా చెప్పాలి అంటే ఆ ప్లేస్ వచ్చేసి మనకి మంచిగా గోవా లాగా ఉంది. ఫుడ్ కూడా ఉంది, తినొచ్చు. ప్రైజెస్ కూడా చాలా రీజనబులే ఉన్నాయి. చాలా స్టాల్స్ కూడా ఉన్నాయి చెప్పాలి అంటే. సో చిన్న చిన్న వస్తువులు ఇంటికి అలా పర్చేస్ చేసుకోవచ్చు. మంచిగా అనిపించింది అక్కడ స్టాల్స్ కూడా చూస్తుంటే. చాలా యూనిక్గా అనిపించాయి చెప్పాలి అంటే. అండ్ ఇంకా నా ఫ్రెండ్ ఉంది కదా శ్రావణి, అది ఏం చేస్తుందంటే అక్కడ మీకు అనిపిస్తుంది కదా ట్యాప్లో నుండి వాటర్ పడుతున్నట్టు, ఎట్లా పడుతున్నారా బై ఇవి రియల్ వాటరా కాదా అని చూస్తుంది. ఇంకా అక్కడ కొన్ని కొన్ని బొమ్మలు కూడా మంచిగా అనిపించాయి. ఇలా ప్రశాంతంగా పడుకోవాలి. ఆ రోజు ఎప్పుడు వస్తుంది? పెళ్ళి చేసుకో. పెళ్ళి టాపిక్ తీయంగానే అరే ఇప్పుడు ఊకే పెళ్ళి టాపిక్ ఎందుకు తీస్తున్నా అనేసి అది బయటికి, నేను బయట ఉంటాను నువ్వు రా అని చెప్పి పోయింది బయటికి. సో ఆల్మోస్ట్ మేబీ ఈ ఇయర్లోనో నెక్స్ట్ ఇయర్లోనో చేసుకుంటుందంట. పెళ్ళి అంటేనే నాకేందో భయం వేస్తూ ఉంటుంది. అందరికీ ఒకటే ఫీలింగ్ ఉండదు కదా. అండ్ ఇంకొక షాప్కి వచ్చేసిన, ఆ షాప్లో అన్నీ మనకి లైక్ హ్యాంగింగ్స్వే ఉన్నాయి. రూమ్లో బాగుంటాయి డెకరేషన్కి. నేనైతే అంత పెయింటింగ్ లవర్ని కాదు కాబట్టి నాకు పర్లేదు, మంచిగా అనిపించింది, ఓకే ఓకే అనిపించింది. అండ్ మెయిన్గా చెప్పాలి అంటే ఇక్కడ డాగ్స్కి కూడా లైక్ డాగ్వి చిన్న చిన్న హోమ్స్ ఉంటాయి కదా, వాటికి కూడా ఏమంటారు నేమ్స్ ఉన్నాయన్నట్టు. అదేంటి అసలు డాగ్స్కి బెడ్షీట్స్ ఉంటాయా, నేమ్స్ ఉంటాయా, వాటికి బెడ్స్ ఉంటాయా అని ఇక్కడికి వచ్చినాకనే తెలుసుకున్నా. ఎందుకంటే నేను డాగ్ లవర్ని కాదు. అండ్ బ్రైటన్ ప్యాలెస్ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ అన్ని రైడ్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ మీకు అది ఈవినింగ్ లాగా అనిపిస్తుంది, కాకపోతే అప్పటికి 7 అవుతుంది. సో రైడ్స్ వచ్చేసి 6కే క్లోజ్ అయిపోయినాయి. రైడ్స్ చూద్దాం అనుకున్నాం బట్ 6కే క్లోజ్ అయిపోయినాయి. ఇట్లా తిరుగుతూ ఒక వీడియో కావాలి. అప్పుడు ఒక పాట పెట్టాలి. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఉప్పెన మూవీలో ఒక పాట ఉంటుంది చూడు, ఏం పాట అది? సముద్రం అంతే. హాయ్ ఫ్రెండ్స్, బ్రైడన్కి వచ్చాం ఫ్రెండ్స్. వీళ్ళతో వచ్చినాం ఫ్రెండ్స్. బ్రైటన్ చాలా బ్రైట్ గా ఉంది. బ్రైడన్ చాలా బ్రైట్గా ఉంది ఫ్రెండ్స్. చాలా బ్రైట్గా ఉంది ఫ్రెండ్స్. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మీకు తెలుసా మోడల్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్? మీకు మోడల్ ఆఫ్ ద ఇన్స్టాగ్రామ్ తెలుసా ఫ్రెండ్స్? శ్రావణి 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 ఆమె మోడల్ ఆఫ్ ద ఇన్స్టాగ్రామ్. ఊర్లో పెళ్ళికి కుక్కలు అడవిడి అని ఒక సామెత ఉందా, అది ఈయననే. మోడల్ ఆఫ్ ద ఇన్స్టాగ్రామ్ శ్రావణి. స్ట్రాప్స్ చూడండి ఫ్రెండ్స్. Straps, can I touch your hair? ఇంకా చెప్పాలి అంటే ఫిషింగ్. సో ఒక బీచ్ ఎండ్లో ఏం చేస్తున్నారంటే ఫిషింగ్ చేస్తున్నారు. అక్కడ డైరెక్ట్గా ఫిషెస్ని బట్టి అక్కడనే సేల్ కూడా చేస్తున్నారు. అవి ఏం ఫిషెస్ కూడా తెలీదు. ఐ మీన్ వాటి నేమ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ సూపర్ మార్కెట్స్కి వెళ్ళినప్పుడు కూడా ఇండియన్ ఫిషెస్ చాలా తక్కువ. సో ఒకసారి ఇలానే 1-2 టైమ్స్ ఫిష్ ఇక్కడ కుక్ చేశాను, బట్ నాకు టేస్ట్ అస్సలు నచ్చలేదు. మీరు తీసుకుంటే సీబాస్ ఫిష్ లేదా సాల్మోన్, లేదు అంటే కొన్ని ఒక 1 or 2 ఇండియన్ ఫిషెస్ మనకి దొరికే అవకాశం ఉంది. మేము తీసుకుందాం అనుకున్నాం అక్కడ ఫిష్ లైక్ డైరెక్ట్గా, ఎందుకంటే ఫ్రోజన్ ఫిషెస్ దొరుకుతాయి కదా. బట్ ఏమైంది అంటే వాడు కాస్ట్ ఎక్కువ చెప్పాడు. అఫ్ కోర్స్ మరి ఎక్కువ కాస్ట్ ఉందనుకో తీసుకోం కదా. అరే బై స్టూడెంట్స్ ఇప్పుడిప్పుడే ఎర్న్ చేస్తున్నాం, చూసి చెప్పాలి అని చెప్పినా కూడా లేదు, ఇంతే ప్రైస్ అన్నాడు. ఇట్స్ ఓకే అని లైట్ తీసుకున్నాం. ఇంకా వేరే వాళ్ళు అక్కడ మంచిగా మంట పెట్టుకొని తింటుంటే ఎంత బాగుంది.
ఒక్కటేసారి ఇంట్లో అందరు గుర్తొచ్చేసారు. మంచిగా అట్లా కూర్చొని కుక్ చేసుకుంటూ తింటూ, ఎంతైనా అబ్బా ఈడికి వచ్చినాక ఫ్యామిలీని భలే మిస్ అవుతాం. ఇంకా సినిమా షూటింగ్ కూడా అవుతుంది అక్కడ. అసలు హీరో ఎవరో తెలియదు, హీరోయిన్ ఎవరో తెలియదు. షూటింగ్ అయితే చాలా పెద్ద పెద్ద కెమెరాస్. యూట్యూబర్తో రాలేదు, యూట్యూబర్ మీ అక్క ఏమని చెప్పుకోవాలి మనం. నా ముందే అక్క అని చూడకుండా అమ్మాయిని చూస్తుంది. ఆ అమ్మాయి ఎదురుకున్న అమ్మాయినైతే పడి పడి చూస్తుంది కదా. ఇట్లా చెప్తా ఇంట్లో ఆంటీ చెప్పు, అమ్మకి చెప్పు. ఆల్రెడీ ఫోన్ మాట్లాడినా మళ్ళీ మస్తు తాగుతాడు మమ్మీ, తాగుడే తాగుడు. తాగితే ఎట్లా ఏం కుడుతున్నావు వద్దన్నాడు. ఈయన చాలు నువ్వు ఉంటే వీడియో అన్ని నాకు ఏది తీయదు. ఈమె పేరు ఇన్స్టాగ్రామ్ మోడల్ బ్రో. బ్రో చూడండి ఇది ఇలా ఉంటుంది, ఒకటి వైట్ ఉంది ఒకటి బ్లాక్ ఉంది, నాలాగా ఈయనలాగా. అంటే ఒక బరాబర్ నీకు ఇంట్లోనే ఉంది సైజ్ కూడా. టేస్ట్ చెప్తా. తిన్నాం చక్క రాదు అక్కడ పడేసుకుంటాను. అది తెలుసుందా? గలీజ్ ఉండదు ఇంకా మంచిగా ఉన్నాం. లోపల బాగుంది, పైన సినిమన్ ఉంది మొత్తం. కొంచెం కొంచెం ఆగు, బాగానే ఉంటుంది. కొంచెం ఆగు, బాగానే ఉంటుంది, బాగానే ఉంటుంది. ఇట్లానా బాగానే ఉంటుంది. అలా ఇట్లా ఏం చేయాలి? ఇట్లా చేయబెట్టు, గొప్పలు తిరిగి వస్తాడు. ఇట్లా చేయబెట్టు, ఓం మేము పూసాను గొప్పలు వస్తాడు. ఏంటి మమ్మీ ఎవడీడు? కలద్దలు తీయదు, మిస్ యూనివర్స్ కదా, కలద్దలు తీయదు. ఇప్పుడు బ్రైటన్ నుండి మనకి పక్కనే 7 Sisters ఉంటుంది. ఓన్లీ సన్సెట్ చాలా బాగుంటుంది. సన్సెట్ చూడడానికి రండి, ఖచ్చితంగా మిస్ అవ్వకండి సన్సెట్ అయితే. అండ్ బ్రైటన్ ఏమనిపించింది నీకు, ఎట్లా అనిపించింది? సూపర్ ఉంది ప్లేస్ అయితే, చాలా బాగుంది. ఒక వేరే ప్లేస్కి వచ్చినట్టు, లండన్కి వచ్చినట్టు ఇప్పుడు అనిపిస్తుంది నాకు. లండన్కి వచ్చినట్టు అనిపిస్తుంది. ఫోటోలే నాకన్నా ఎక్కువ నువ్వమ్మా, నేను కాదు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. అప్లోడ్ చేస్తా, ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. యువర్స్ ట్రూలీ స్ట్రావ్స్. ఎందుకంటే నిజాయితీగా ఉంటా కాబట్టి.